వాగ్దాన సందేశాన్ని ఇచ్చాడు ఆయన మనకి. ఇవన్నీ మన సంతోషం కొలత మనం తీసుకునే వాగ్దానాలు. కానీ దేవుని సన్నిధిలో నేను కనిపెట్టి ప్రార్థన చేసి, ప్రభా ఈ సంవత్సరం మాతో ఏం మాట్లాడబోతున్నావు, మాకు ఏ వాగ్దానాన్ని నువ్వు ఇవ్వబోతున్నావు అని దేవుని సన్నిధిలో కనిపెడుతున్నటువంటి సందర్భంలో దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ వాగ్దానము ఏంటి? ఆ వాగ్దానం అంటే, నీకును నీ ఇంటికిని నీ కలిగిన అంతటికి క్షేమము కలుగునుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభునందు ప్రియులారా, 2025వ సంవత్సరంలో కొన్ని పరిస్థితుల్లో మన జీవితాల్లో క్షేమాన్ని మనం చూడలేకపోయాం. అది ఏ పరిస్థితి అయినా కావచ్చు, వివాహ వ్యవస్థలోనే కావచ్చు, పిల్లల జీవితాల్లోనే కావచ్చు, మన వ్యక్తిగత జీవితాల్లోనే కావచ్చు, వ్యాపారాల్లోనూ ఉద్యోగాల్లోనూ కొన్ని సందర్భాల్లో మనం ఆలోచన చేస్తే వాటిలో మనము క్షేమమును చూడలేని పరిస్థితులు మన జీవితాల్లో ఎదురయ్యాయి. 25లో ఒకసారి ఆలోచన చేసుకుంటే బోల్డ్ కనబడతాయి. అయితే ప్రభు మనల్ని ప్రేమించి ఎల్లప్పుడూ ఒకే స్థితిలో వచ్చాడు కదా ఆయన మనల్ని పడిపోయిన వారిని ఏం చేస్తాడంటే లేవనెత్తే దేవుడు ఆయన. కనుక మన జీవితాల్లో మనము ఏ విషయంలోనైతే క్షేమాన్ని చూడలేకపోయామో, ఈ 2026వ సంవత్సరం ఇది మొదలుకొని దేవుడు మన జీవితాల్లో క్షేమమును విస్తరింపచేయబోతా ఉన్నాడు. స్తోత్రం కలుగును గాక. సంతోషంగా రిసీవ్ చేసుకోవాలా దేవుని వాక్యాన్ని, సంతోషంగా రిసీవ్ చేసుకోవాలా. పాత బొగ్గిల ఇంజిన్ లాగా రాసిపెట్టినంత వరకు కూడా బండి కదలలేనట్టుగా అలా ఉండకూడదు. అయిపోయింది, రాత్రి అయిపోయింది, అసలు నేను తిరిగినట్టు మీరు తిరిగారు లేదో నాకు తెలియదు. ప్రభు మహాకృపను బట్టి భోజనాలు లేకపోతే మధ్యాహ్నం వరకు వాక్యం చెప్పి నిలబెట్టేస్తాను మిమ్మల్ని. అంత శక్తి ఇస్తాడు దేవుడు, నాకు తెలుసు. ఎందుకంటే ఎన్నో బలహీన పరిస్థితుల్లో ఈ 4 రోజులు మేము ప్రయాణం చేసాం, మాకు తెలుసు. అది ఎప్పుడు బలహీనలుగా ఉంటామో అప్పుడే దేవుడు ఇంకా బలపరిచి వాడుకుంటాడు. ఆ రహస్యం నాకు తెలుసు. దేవునికి స్తోత్రం. కనుక మీరు అంతకంటే బలహీనలు అయిపోయినట్టు ఫీల్ అయిపోతున్నారు. నిజంగా మీరు బలహీనలు అయితే దేవుడు ఇప్పుడే మీరు వాక్యాన్ని మీ నోటితో ఒప్పుకుంటా ఉంటుంటే, వాక్యం అంటే ఏంటి? దేవుడే. ఆ వాక్యాన్ని మనం ఉచ్చరిస్తూ ఉంటుంటే, సంతోషంగా అంగీకరిస్తూ ఉంటుంటే, ఆ వాక్యము నీలోనికి వచ్చి నీ సర్వ శరీరానికి ఆరోగ్యాన్ని కలుగజేస్తుంది. అంటే వేరేగా ప్రత్యేకంగా వచ్చి స్వస్థత ప్రార్థనలు చేయాల్సిన పని లేదు, నూనె రాచి ప్రార్థించాల్సిన పని లేదు, లేదంటే కచ్చిఫిచ్చి ఎల్లు నీ నెత్తి మీద పెట్టుకుని వెళ్ళిపోని చెప్పాల్సిన పని లేదు. నువ్వు నిజముగా వాక్యాన్ని వినగలిగితే, వాక్యాన్ని గ్రహించగలిగితే, వాక్యము కొరకు నీ హృదయాన్ని తెరవగలిగితే, వాక్యమే నీ హృదయంలోనికి వచ్చి నీ సర్వ శరీరమునకు ఆరోగ్యమును కలగజేస్తుంది, ఎముకలకు సత్తువనిస్తుంది. కనుక వాక్యాన్ని మనం రిసీవ్ చేసుకుంటూ ఉండాల. మందమతుల్లాగో తెలివి లేని వాళ్ళలాగో చెప్పాను కదా దేవుడు. అందుకని నేను ఎందుకు మాట్లాడలేదు, మీకోసం ప్రత్యేకంగానే మాట్లాడలేదు. నేను రాత్రి లేచి లేవగానే దేవుడు గ్రహింపు కావాలని అడగమని దేవుడిని అడిగాడు. అంతే. ఆయన కార్యాలు గ్రహించటం లేదు, ఆయన ఎలాంటి వాడు గ్రహించటం లేదు, ఆయన సన్నిధి ఏంటో, ఆయన భీకరమైనటువంటి మహత్కార్యములు ఏంటో మనం గ్రహించగలిగితే మన జీవితాలు ఎలా ఉండవు, విశ్వాస వీరులుగా ఉంటాం, లోతైనటువంటి ఆత్మీయ స్థితిని కలిగిన వారిగా మనం ఉంటాం. అలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. పైన భక్తి చేసుకుని ఎంతవరకు మనం జీవిస్తాం? లోతైనటువంటి అనుభవంలోనికి మనం నడిపించబడుదుము గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ఈ వాగ్దాన సందేశాన్ని మనం విందాం ప్రియులరా. 2025వ సంవత్సరంలో మన జీవితాల్లో ఏ విషయంలోనైతే మనము క్షేమమును చూడలేదో, ఈ 2026వ సంవత్సరంలో దేవుడు మనలను ప్రేమించి మనొక్కరికే కాదు, నీకును నీ ఇంటికి నీ కలిగినంతటికి క్షేమమును కలుగజేయబోతూ ఉన్నాడు ఆయన. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక నీకు నీ ఇంటికి నీ కలిగిన దాని అంతటికి క్షేమం కలగాలి అంటే ఏం చేయాలని చెప్పాడు? ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను, ఆయన విధులను అనుసరించి నడుచుకోవాలి. ఆయన నీకు క్షేమమును నీ జీవితంలో విస్తరింప చేయాలి అంటే ఆయన యందు భయభక్తులు కలిగిన వానిగా ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక ప్రభునందు ప్రియులారా, నా వైపు చూడాలి. అందరూ కూడాను మనుషులే, వేరే వాళ్ళు ఎవరు రాలేదు, నా వైపు చూడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక క్షేమము మన ఎడల విస్తరింప చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు.
మనలను అభివృద్ధి పరచాలని దేవుడు కోరుకుంటున్నాడు. మన హృదయములను మేలు చేత తృప్తిపరచాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇవన్నీ మన జీవితాల్లో మనము దేవుని వలన పొందుకునేవారిగా మనం ఉండాలి అంటే ఆయన మాట వినేవారిగా ఉండాలి. ఆయన ఏ రీతిగా అయితే నడుచుకోమని చెప్పాడో ఆ రీతిగా మనము నడవగలిగితే మన జీవితానికి క్షేమం కలుగుతుంది. పూర్వదినాల్లో దేవుడు మనుషుల యొక్క దుశ్చర్యలను చూచి, మనుషుడు చేస్తున్నటువంటి పాపపు స్థితిని చూచి, ఆ దేశమంతా కూడా బలాత్కారము చేత నింపబడిపోయినప్పుడు దేవుడు మనుషులను ఎందుకు చేశానా అని ఎంతో వేదన చెందాడంట, ఎంతో బాధపడ్డాడంట. మనకు తెలిసిన మాట కాబట్టి నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఆ సమయంలో ఆ తరములో నీతిమంతునిగా ఒక్కడే దేవునికి కనబడుతున్నాడు. ఆయన పేరు ఈ తరములో, ఆ తరములోనైతే నోవాహు కనబడ్డాడు నీతిమంతునిగా. ఈ తరములో నీవే నీతిమంతునిగా దేవునికి కనబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, జాగ్రత్తగా వినండి. బలాత్కారము చేత దేశము నింపబడింది, పాపము విస్తరిస్తూ ఉంది, భయంకరమైనటువంటి పాపపు స్థితిలో మానవుడు పొర్లాడుతూ ఉన్నాడు. అటువంటి సందర్భంలో వాక్యం చెప్తుంది కదా, పాపం వల్ల బహు భయంకరమైనటువంటి ఉగ్రత ఉంటుందని. ఆ ఉగ్రత దేశం మీదకి రాబోతున్నటువంటి సమయం. అయితే దేవుడు ప్రేమ కలిగిన వాడు గనుక తన బిడ్డలను నాశనం అవటం ఇష్టం లేక వారు చేసినటువంటి పాపపు క్రియలను బట్టి వారికి కలిగేటువంటి ఆ ఉగ్రతలో నుండి తప్పించడానికి ఒక్కడైనా నీతిమంతుడుంటే చాలు. ఆ నీతిమంతుడిని బట్టి ఆ ప్రజలను రక్షించుకోవాలని దేవుడు పరిశీలన చేసి చూచేటప్పుడు, దేవుడు పరీక్షిస్తుండేటప్పుడు ఒక్కరే కనిపించారంట. అక్కడ ఉంటుంది కదా 6వ అధ్యాయంలో ఆది కాండములో. ఒకసారి మాట చదువుదాం. ఆది కాండము 6వ అధ్యాయములో 9వ వచనం. ఇదే నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. షేము, హాము, యాపేతని 3 కుమారులను నోవాహు కనెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, అటువంటి దుర్మార్గమైనటువంటి పాపపూరితమైనటువంటి ప్రజల మధ్యలో తన భక్తిని కాపాడుకుంటూ, దేవుని మార్గములను అనుసరించి నడుచుకుంటూ, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయనకు లోబడేటువంటి, విధేయత చూపించేటువంటి, తన నీతిని కాపాడుకుంటున్నటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. అతడే నోవాహు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈనాడు మనము కూడా అనేక మంది ప్రజల మధ్య మనం జీవించాలి కదా అని చెప్పి వారు నడిచేటట్టుగా మనం నడవకూడదు. వారు చేసే క్రియలు మనము చేయకూడదు. దేవుని పిల్లలకు కొన్ని ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి, కొన్ని కట్టడలు ఇవ్వబడ్డాయి, కొన్ని విధులు ఇవ్వబడ్డాయి. దేవుని పిల్లలు ఎలా నడుచుకోవాలో మన తండ్రి మనకు ఆజ్ఞాపించాడు. ఆ రీతిగా నడుచుకుంటేనే మనకి క్షేమము కలుగుతుంది. చూడండి, అటువంటి పాపపూరితమైనటువంటి పరిస్థితుల మధ్యలో తన నీతిని కాపాడుకొని ఏ మాత్రము కూడా పాపము తన్ను అంటకుండా తన్ను తాను భద్రము చేసుకున్నటువంటి నోవాహు లాంటి వారిగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. మనం అనేక మంది ప్రజల మధ్యలో ఉండాలి, మనుషులం కాబట్టి జీవించాలి. కానీ మన జీవితాన్ని, మన ఆత్మీయతను, మన పరిశుద్ధతను, మన నీతిని కాపాడుకొని మనం జీవించాలి. వాక్యం చెప్తుంది కదా, కొరింథీయులకు రాసిన పత్రికలు చదవదు, తెలిసిన మాట కాబట్టి చెప్తా ఉన్నాను. వారితో మనకి పొత్తు లేదు, వారికి మనకి విభేదము, అంటే ఒక ప్రత్యేకమైనటువంటి స్థితి మనకుంది. కనుక మీరు నా జనులై ఉండునట్లుగా మీరు వారిలో నుండి ప్రత్యేకముగా వేరుపరచబడండి అని కొరింథీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైనటువంటి పౌలు గారు సంఘానికి చెప్తున్నాడు. సంఘం అంటే ఎవరు? మనమే సంఘం. అంటే సంఘము ఎలా నడుచుకోవాలో, ఎలా నడుచుకుంటే సంఘానికి మేలు కలుగుతుందో, ఎలా నడుచుకుంటే సంఘానికి క్షేమం కలుగుతుందో దేవుడు అన్నీ కూడా రాయించాడు. బైబిల్లోనే ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథాన్ని చదివితే మనకు ఒక క్రమం వస్తుంది. ఏ రీతిగా నడుచుకోవాలో మనకి జ్ఞానం కలుగుతుంది, వివేకం కలుగుతుంది. కనుక ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనిస్తే అటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల మధ్యలో తన నీతిని, పరిశుద్ధతను, యథార్థతను, దేవుని యందు భయభక్తులను కలిగి తన జీవితాన్ని కాపాడుకొని బ్రతికినటువంటి నోవాహు.
వాక్యం మనం చదువుకున్నాం కదా, గడిచిన 4 దినాలు మాట్లాడుకున్నాం. దేవుని మూలముగా పుట్టిన వానిలో దేవుని వాక్యమని అక్షయమగు బీజము నిలిచి ఉంటుంది కనుక అతడు పాపము చేయడు. దేవుని వాక్యమని బీజము అతనిలో నిలిచి ఉంటుంది కనుక అతడు పాపము చేయజాలడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాట మీకు అర్థమవుతుందా? అర్థం కాబట్టి యూట్యూబ్లో ఉన్న మెసేజ్ జాగ్రత్త వినండి. పాపము చెయ్యడు, పాపము అసలు మరిక సమస్య లేదనమాట. చెయ్యడు అనే దగ్గర విడిచిపెట్టేది సరిపోను కదా, అసలు చెయ్యజాలడు అంటే ఏంటి? పాపం అనేదే మనుషునికి తగనటువంటిది. ఎందుకంటే వాక్యం చెప్తుంది కదా, మన దేవుడు పరిశుద్ధుడు గనుక మనమును పరిశుద్ధులమై ఉండాలని వాక్యం చెప్తుంది. తన పిల్లలమైనటువంటి మనము ఆయన నడుచుకున్న రీతిగానే మనమును కూడా నడుచుకోవాలి. యేసయ్య ఎక్కడైనా సరే పాపము చేశాడనేటువంటి సందర్భాలు ఎక్కడైనా కనబడ్డాయా అంటే ఎక్కడ కూడా లేదు. రాజులు చెప్పారు, అధికారులు చెప్పారు, ఆయనతో ఉన్నవారు చెప్పారు, చివరికి దయ్యాలు కూడా సాక్ష్యం ఇచ్చాయి. ఏమని సాక్ష్యం ఇచ్చాయి అంటే యేసు పరిశుద్ధుడని. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రభునందు ప్రియులారా, అతను పాపము లేనివాడు, పాపము చెయ్యజాలడు. అదే దేవుని వాక్యమని ఆ బీజము ఎవరిలో అయితే ఉంటుందో వారు కూడా అదే రీతిగా ప్రవర్తిస్తారని, అదే రీతిగా నడుచుకుంటారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఇంకో మాట ఉంటుంది కదా, అదే యోహాను రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయంలో, అతడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక తన్ను తాను భద్రము చేసుకుంటాడు అని మాట ఉంటుంది. తన్ను తాను భద్రము చేసుకుంటాడు. మనం ఎక్కడ సంచరించినా, ఎలా జీవించినా, చాలామంది అంటూ ఉంటుంటారు కదా, 6 నెలలు సహవాసం చేస్తే వాడు వీడైపోతాడని. మనం వాడిలాగా అయిపోకూడదు, మనలాగా వాడైపోవాలి. దానికి నా జీవితమే గొప్ప సాక్ష్యం. అది నాతో ఉన్నటువంటి నా స్నేహితులు చాలామంది త్రాగుబోతులు ఉన్నారు, చాలామంది లోక సంబంధమైనటువంటి వ్యవహారాలు కలిగినటువంటి వారు ఉన్నారు. నా యవ్వన కాలం మొదలుకొని నేటి వరకు కూడా పాపం అనేది తెలియక, పాపం అంటే తెలుసు, ఏది పాపం అనేది తెలుసు, కానీ దాన్ని ఏమాత్రమును కూడా రుచి చూడక, దాని వైప్యాసలు వెళ్ళకుండా నన్ను నేను భద్రం చేసుకోవడానికి దేవుని వాక్యమే నాకు సహాయం చేసింది. దేవునికి స్తోత్రం. కనుక వాక్యాన్ని చదువు. ఎందుకు అనేకసార్లు చెప్తా ఉంటుంటాను, బాగా వాక్యాన్ని చదవండి అని ఎందుకు చెప్తాను? వాక్యం చదివితే నువ్వు పరిశుద్ధతను కాపాడుకోవడానికి వాక్యమే నీకు సహాయం చేస్తుంది. ఎలా నిన్ను భద్రం చేసుకోవాలో వాక్యమే నీకు తోడ్పడుతుంది సహాయం చేయటానికి. కనుక వాక్యాన్ని చదవాలి, గైకోవాలి, వాటి ప్రకారంగా మనం నడుచుకోవాలి. అలా ఎవరైతే జీవిస్తారో వారు క్షేమముగా వారు బ్రతుకు దినములన్నిటిని కూడా ఎటువంటి కీడు చూడక వారు క్షేమముగా కొనుపోబడతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ఆ నోవాహును దేవుడు చూచాడు. ప్రజలందరినీ ఆ నోవాహును బట్టి రక్షించాలనుకున్నాడు, క్షేమాన్ని కలుగజేయాలనుకున్నాడు. కానీ ప్రజలందరూ కూడా ఏం చేశారు? తృణీకరించారు. ఇంకా చెప్పుకుంటూ వెళ్తే ఈ ఒక్క పాయింట్ దగ్గర మనం ప్రసంగం అయిపోతుంది, చాలా టైం అవుతుంది. కానీ నేను క్లుప్తంగా ముందుకు వెళ్తా ఉన్నాను, జాగ్రత్తగా వినండి. ఎప్పుడైతే నోవాహును దేవుడు ఏర్పాటు చేసుకొని నోవాహు ద్వారా మిగిలిన ప్రజలందరినీ రక్షించాలనేటువంటి ఆలోచన కలిగి ఒక ఓడను తయారు చేయమని చెప్పాడు. ఆ ఓడలోనికి ఎవరైతే ప్రవేశిస్తారో వారందరినీ కూడా క్షేమముగా ఆయన ఉగ్రతలో నుండి కాపాడటానికి ఏర్పాటు చేసినటువంటి ఒక ప్రణాళిక. చాలామంది ప్రజలు నోవాహును ప్రకటించినప్పుడు వెర్రివాడిగా చూశారు, చేతకాని వాడిగా చూశాడు, ఏదేదో హేళన చేశారు. అయినప్పటికీ కూడా ప్రకటించవలసినంత సమయంలో ప్రకటించేశాడు. సమయం ఆసన్నమైంది. ప్రభు చెప్పాడు, ఇక చాలు, నీవును నీ ఇంటి వారును ఇంకా కలిగినటువంటి కొన్ని జంతువులకి చెప్పాడు, వాటన్నిటిని తీసుకొని వెళ్ళి ఓడలో ప్రవేశించండి. ప్రవేశించారు. అప్పటి వరకు అనుకున్నారంట, ఉగ్రత అంటున్నాడు, ఏట్రా ముసలోడు ప్రకటిస్తున్నాడు, కానీ ఇప్పటి వరకు కూడా ఏ ఉగ్రత లేదు, ఏటి లేదు. ఇప్పటికీ కూడా అలాగే అనుకుంటాం కదా చాలాసార్లు, ఇదిగో యేసు త్వరగా వచ్చుచున్నాడని. ఇప్పుడు చెప్తున్న మాట అది మన పితరులు చెప్పారు, ఆ పితరులు చెప్పారు. కొన్ని వేల సంవత్సరములను బట్టి ఈ వాక్యం ఉంది, ఈ మాటలు చెప్తా ఉన్నారు, ఈ మాటలు చదువుతూ ఉన్నారు. ఇదిగో యేసయ్య వచ్చేస్తున్నాడు అంటున్నారు. కానీ ఎప్పుడు వస్తాడండి అంటే, ఎప్పుడు వస్తాడో ఆయనకి తప్ప, తండ్రికి తప్ప, పంపించబడబోతున్నటువంటి యేసుకు కూడా తెలియదని ప్రభువారే లోకంలో ఉండేటప్పుడు చెప్పాడు. ప్రభాని రాకడికి సూచనలు ఏంటంటే సూచనలు చెప్పాడు, కానీ ఏ గడిలో ఏ జాములో నేను వస్తాననేది
నన్ను పంపిన నా తండ్రికే తప్ప నాకు కూడా తెలియదని చెప్పేశాడు. కనుక ఉగ్రత అనేది, దేవుని రాకడనేది, దేవుని తీర్పు అనేది ఏ సమయంలో ఏ గడిలో ఏ రీతికి వస్తుందో మనకు తెలియదు. కనుక ఎప్పుడొచ్చినా సరే నోవాహులాగా మన నీతిని మనం కాపాడుకొని బ్రతకగలిగితే ఆయన ఎప్పుడొచ్చినా మనం క్షేమంగా కొనుక్కోబడతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతే, ఇంక అంతకన్నా ఇంకేం లేదు. ఎందుకు మిమ్మల్ని ఎంత గద్దించడం, ఎందుకు ఎంత హెచ్చరించడం అంటే, మీరు సంసిద్ధులుగా ఉన్నారనుకోండి, ఎప్పుడు ప్రభు బోర వినబడినా, ఎప్పుడు దూతల చేత ఆయన ఆగమనమైన వెంటనే కొనిపోబడ్డానికి మనం సంసిద్ధులుగా ఉంటాం. కనుక ప్రభునందు ప్రియులరా, నోవాహుని, తన కుటుంబాన్ని, కొన్ని జంతువులను, వాటన్నిటిని కూడా ఓడలో ప్రవేశింపచేయమన్నాడు. అందరూ లోపలికి వెళ్ళిపోయారు. ఇంతవరకు వెర్రోడని చూశాడు, హేళన చేసి చూశారు. మొత్తం మీద ఏమైంది? రానే వచ్చింది ఉగ్రత, జలప్రళయం రప్పించబడిందంట. వెంటనే లోపలికి వెళ్ళాడు. ఆ మాటలన్నీ కూడా నేను చెప్పినటువంటి మాటలన్నీ 7వ అధ్యాయంలో మనకు కనబడతాయి. వెంటనే వాడ యొక్క తలుపులు మూసివేయబడ్డాయి అంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. జాగ్రత్తగా విందాం. ఎందుకంటే మరి పెద్దల దగ్గర చాలామంది విష్ చేయడానికి వెళ్తుంటారు కదా, వాళ్ళందరినీ పలకరించుకొని వచ్చేసరికి టైం పడుతుంది. జాగ్రత్తగా వినండి. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. కనుక మనం దేవుని యొక్క వాక్యాన్ని గమనిస్తే, వాడ వేసేసాడంట తలుపు. ఎవరు వేసుకున్నారు వాడ తలుపు? అక్కడ చదవండి, తర్వాత చదువుకోండి మాటలు. నోవాహు లోపలికి వెళ్ళి గడపెట్టుకోలేదు. ఎవరు వేసారంటే తలుపు? నువ్వు లోపలికి వెళ్ళి తలుపు వేసుకొని చెప్పి బయట నుంచి గడపెట్టి వెళ్ళిపోయాడంట. బయట నుంచి గడపెట్టి వెళ్ళిపోయాడంట. ఎందుకు పెట్టాడంటే, ఆ జలప్రళయం విస్తారంగా జరుగుతూ ఉంటుంటే ఎవరైనా సరే ఏం చేస్తూ ఉంటుంటారు? నోవాహు తాతయ్య, నోవాహు మామయ్య, ఇంకేమంటారు? బాబాయ్ తలుపు తీ అని అంటే, ఎంత కఠినమైనడికైనా ఏముంటుంది? కొంచెం, ఒరే మన రక్త సంబంధికుడే కదరా, మన బంధువే కదరా, మనోడే కదరా, తలుపు తీద్దామని తలుపు తీసి లోపలికి రండి అని పిలుస్తాడు. నోవా సంగతి, మనుషుని సంగతి దేవుడికి తెలుసు. అందుకే దేవుడు ఏం చేశాడంటే, ఇచ్చిన సమయం చాలు, ఇన్ని సంవత్సరాలు రక్షణ సువార్తను ప్రకటించావు కానీ ఎవరు నీ మాట లక్ష్యం ఉంచలేదు. కనుక వారికి తగినటువంటి శిక్షకు వారు అర్హులే అని చెప్పి తలుపు తీయబడకుండా ఉండినట్లుగా ప్రధాన ద్వారాన్ని ప్రభువే మూసేశాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ జల ప్రళయములో అనేక మంది హతులైపోయారు, జల సమాధి అయిపోయారు. అయితే దేవుని మాటను వినినా, దేవుని కట్టడలను అనుసరించి నడిచిన, తన్ను తాను భద్రము చేసుకొని నీతి కలిగిన వానిగా దేవుని దృష్టిలో కనబడినటువంటి నోవాహును, తన కుటుంబమును క్షేమముగా ఉన్నారు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈనాడు మనకి ఎక్కడ క్షేమం కలుగుతుంది అంటే, ఆయన చెప్పినటువంటి మాటలను, ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్నప్పుడు. రెండవది, ఆయన ఏర్పాటు చేసినటువంటి ఇంట్లో మనం ప్రవేశించినప్పుడు వారికి ఎక్కడ క్షేమం కలిగింది? వాడలో ఉండేటప్పుడు. సెలవు వచ్చిన వాళ్ళు బయటికి వెళ్ళిపోయి మాట్లాడుకోండి, పర్వాలేదు, మీరు డిస్టర్బ్ చేయకూడదు అసలు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాక్యాన్ని వినేటప్పుడు డిస్టర్బెన్స్ అయితే చాలా రావాల్సిన మాటలు కూడా రావు. మీరు అంతగా బిజీ పర్సన్స్ అయినప్పుడు వెనకాల కూర్చొని బయటికి వెళ్ళి మాట్లాడుకొని తిరుగుకొని అపవాది ఇటాడు తిరిగినట్టుగా తిరగండి బయటికి వెళ్ళి. దేవుని సన్నిధిలో ఆయన ఉన్నాడని భయం మనకు ఉండాలి. ఒక రాజకీయ నాయకుడో, ఈ లోకంలో ఉండేటువంటి ఒక సామాన్యమైనటువంటి వ్యక్తో వచ్చి మాట్లాడితేనే గజగజగజలు ఉడికిపోతూ ఉంటావు కదా. మహామహుడు, సర్వ భౌమాధికారం కలిగినటువంటి వాడు, సర్వశక్తిమంతుడు, క్షేమముగా నిన్ను నడిపించగలిగినటువంటి సమర్థుడు ప్రభు మనతో మాట్లాడుతుండేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక మనకి క్షేమం కలగాలి అంటే ఆయన చెప్పిన మాటను వినాలి, ఆయన చెప్పినట్టుగా మనము మన జీవితాన్ని కట్టుకోవాలి, ఆయన మార్గములను అనుసరించి నడుచుకోవాలి. అలా ఎవరైతే జీవిస్తారో వారికి క్షేమం కలుగుతుంది. రెండవది, ఎక్కడుంటే మనకి క్షేమం కలుగుతుందండి అంటే, ఆయన ఆనాడు ఏర్పాటు చేయమనినటువంటి ఓడలో ప్రవేశించినటువంటి నోవాహు, తన కుటుంబము జలప్రళయములో నుండి తప్పించబడ్డారు, ఉగ్రతలో నుండి
తప్పించబడ్డారు. దేవుడు నియమించినటువంటి, ఏర్పాటు చేసినటువంటి ఆ ఓడలో వారు క్షేమముగా ఉన్నారు. ఈనాడు నీకు ఎక్కడ క్షేమమో తెలుసా? దేవుని సన్నిధిలో నీకు క్షేమం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని సన్నిధిలోనే నీకు క్షేమం కలుగుతుంది. కనుక ఎక్కడో ఉంటే క్షేమం కలగదు. నిన్న ఉదయకాల సమయంలో మనం మాట్లాడుకున్నాం కదా, రాహాబుతో ఆ యొక్క వేగుల వారు ఏమంటున్నారంటే, అమ్మా ఇదిగో ఈ యెరికో పట్టణం అంతటిని కూడా మేము నాశనం చేయబోతా ఉన్నాం. అయితే నీవును నీ ఇంటి వారును నీకు కలిగినటువంటి సంతానం అంతా కూడా క్షేమముగా ఉండాలి అంటే మీరు ఎక్కడ ఉండాలి? ఇంటి లోపలే ఉండాలి. ఇంటి వెలుపలకి మీరు రాకూడదు. మీరు ఇంటి లోపల ఉండేటప్పుడు దానికి మీకు ఏ ఆపద కలిగినా దానికి మేము బాధ్యులం. ఇంటి వెలుపలకు వచ్చిన తర్వాత మీకు ఏ నష్టము జరిగినా దానికి మాకు ఏ సంబంధం కూడా. ఏంటండి ఆ ఇల్లు అంటే దేవుని మందిరమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభువారే చెప్పారు కదా, నా తండ్రి ఇంటిని మీరు వ్యాపారపు గృహముగా చేశారని ఆయన గద్దించినటువంటి సందర్భం ఒకటి ఉంటుంది. ఆయన భూమి మీద జీవించిన దినాల్లో కోపగించుకున్నటువంటి ఒక సందర్భం అది. కనుక తండ్రి ఇంటిని, దేవుని మందిరాన్ని మన ప్రభు ఏమని సంబోధిస్తున్నాడంటే ఇది ఒక గృహం అని. దేవునికి స్తోత్రం. దాని గురించి అపోస్తలులు కూడా మాట చెప్పారు. మీరు ఆదరించబడటం కొరకు, కనికరించబడటం కొరకు, వర్ధిల్లుట కొరకు మీరు ఎక్కడికి రావాలి అంటే విశ్వాస గృహములోనికి రావాలి అని. దేవునికి స్తోత్రం. అంటే దేవుని మందిరం అనేది ఒక గృహము, ఒక ఇల్లు. ఈ గృహంలోనికి వస్తే మనం ఆదరించబడతాం. ఈ గృహంలోనికి వస్తే మనం కనికరించబడతాం. ఈ గృహంలో మనం నిలిచి ఉంటే మన జీవిత కాలం అంతయు కూడా మనము క్షేమమును చూస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ఆయన మాట వింటే, ఆయనకు లోబడితే, ఆయన చెప్పిన మార్గంలో నడుచుకుంటే మనకి క్షేమం. రెండవది, ఆయన ఇంట్లో చేర్చబడితే మనకు క్షేమం కలుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. తర్వాతగా మరో మాట ఉంటుంది. ఒకానొక వ్యక్తి ఉంటుంది. ఆమె చూడండి, సారెపేతు అనే గ్రామంలో ఒక వ్యక్తి కనబడుతుంది. ఆ వ్యక్తి విధవరాలుగా ఉంది. ఆ దినాల్లో ఏలియా గారు ఆ మొత్తం మీద రాజు దగ్గరికి వెళ్ళి ఆయన ప్రకటించినటువంటి మాట ప్రకారముగానే 3.5 సంవత్సరాలు ఆ దేశంలో వర్షము లేదు, కరువుతో నిండిపోయింది, తినడానికి తిండి లేదు, భయంకరమైనటువంటి యాతన పడుతున్నటువంటి పరిస్థితులు అవి. అటువంటి సందర్భంలో దైవజనుడి ద్వారా దేవుడు ఆ విధవరాల్ని పోషించటానికి దైవజనుని పంపించాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన చెప్పాడు కొన్ని మాటలు. నీ దగ్గర ఏమైనా ఉన్నాయా తినడానికి అంటే, అప్పటికే ఆమె దగ్గర అడుక్కొచ్చేసింది అంతా కూడా. ఆ పిండే, ఆ బుడ్డిలో ఉన్నటువంటి నూనె ఆ దినానికి చేసుకుని తిన్న తర్వాత ఒకవేళ చనిపోతే చనిపోతాం, ఉంటే ఉంటామయ్యా అని చెప్పిందంట. కానీ దైవజనుడు అంటున్నాడు, నేను చెప్పిన మాట ప్రకారంగా నీవు చెయ్యి అంటా ఉన్నాడు. 17వ అధ్యాయంలో 11వ వచనమా 13 చదవండి. భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయుము. పోయి నేను చెప్పినట్లు చేయు. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకొని రమ్ము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఏలియా అనే దైవజనుడు వెళ్ళి అంటా ఉన్నాడు, ఆ విధవరాలతో మాట్లాడుతూ ఉన్నాడు, అమ్మా కరువు దినాల్లో ఉన్నావు, నాకు తెలుసు, ఎందుకంటే ఆ కరువును ప్రకటించింది నేనే. రాజు దగ్గరికి వెళ్ళి, ఆహాబు దగ్గరికి వెళ్ళి యెహోవా సెలవిచ్చినటువంటి మాట ప్రకారముగా, నేను చెప్తున్నటువంటి మాట ప్రకారంగా 3.5 సంవత్సరాలు భూమి మీద వర్షము కురవకుండునుగాక అని చెప్పినటువంటి వాడిని నేనే. కనుక ఈ దేశం అంతా కూడా కరువుతో నిండిపోయింది, తినడానికి తిండి లేదు, చాలా వేదనకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. అయితే దేవుడు నన్ను నీ వద్దకు పంపించాడు. దైవజనునిగా నీ వద్దకు వచ్చాను, ఒక ప్రవక్తగా నీ సన్నిధి నీ ఎదుటికి వచ్చాను. నీ దగ్గర ఏమైనా ఉందా అంటే, వాస్తవానికి అయితే మామూలుగా అయితే మనం ఏమనుకుంటాం, పాస్టర్లకి ఏం పని లేదురా, పాస్టర్కి ఊరి మీద పడి తినేస్తారా, మరి ఈడెట్టేసి తినేసి బలిసేస్తున్నాం మేము. మరి ఈడు ఎంత ఎట్టేస్తున్నాడో పెద్ద నిజంగా అలా తినేసి బలిసేస్తే అలాగే చెప్తారేమో. నేను చెప్పాను కదా, వారికి ఏం లేదంటే గ్రహింపు లేదు. చిన్న మెదడు ఎక్కడికో వెళ్ళిపోయింది వాళ్ళకి, మెదడు చిన్న మెదడు పెద్ద మెదడు ఎక్కడ తప్పిపోయింది వాళ్ళకి.
అందుకే ఏదో మాట్లాడుతున్నాడు, ఆడేదో సేవకులందరినీ పోషించేసినట్టు అజ్ఞానము కలిగిన మాటలు. అక్కడ ఆ వ్యక్తి ఎంతగా లోబడిందో మనం ఆలోచన చేయాలి. చూడండి, ఆ దేశంలో కరువు ఉంది, ఆ దేశంలో ఎవ్వరికి క్షేమము లేదు, ఆకలితో అలమటించేటువంటి క్లిష్టమైన పరిస్థితులు. అటువంటి సందర్భంలో దైవజనుడు వెళ్ళి అంటా ఉన్నాడు, అమ్మా నీ దగ్గర ఏముంది? అయ్యా నా దగ్గర తొట్టులో కొంచెం పిండే, గుడ్డులో కొంచెం నూనె ఉంది, ఇది చేసుకొని మేము చనిపోతామేమో అనేటువంటి ఒక సందర్భం కలిగిన మాటను చెప్తే దైవజనుడు అంటున్నాడు కదా, నీవు పోయి భయపడవద్దు, నీవు పోయి నేను చెప్పినట్లుగా నువ్వు చెయ్యి అన్నాడు. అంతే, అంతే, ఇంకేం మాట్లాడలేదు. వెంటనే వెళ్ళింది. అక్కడ ఒక మాట ఉంటుంది చూడండి, చూద్దాం ఒకసారి. 15వ వచనం. ఇశ్రాయేలు దేవుడని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అని. ఇశ్రాయేలు దేవుడని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అని. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా. ఆయన ఏమన్నాడు? నేను చెప్పినట్టుగా నీ వెళ్ళి చెయ్యి అన్నాడు. వెంటనే ఆమె వెళ్ళి దైవజనుడు చెప్పినట్టుగా చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేయించు వచ్చి. చెప్పకూడదు, దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అది ఏ సందర్భం? అది కరువుతో ఉండేటువంటి సందర్భం, అది క్షేమము చూడలేనటువంటి సందర్భం, అది దేశమంతా కరువుతో కిటకిటలాడుతూ ఉంది. అటువంటి సందర్భంలో దైవజనుడు వెళ్ళి దేవుని మాటగా చెప్పినప్పుడు వెంటనే ఆ విశ్వాసము కలిగినటువంటి ఆ వ్యక్తి ఏం చేసిందంటే, దైవజనుని మాటను దేవుని మాటగా తీసుకొని, ఆమె మాత్రమే కాదంట, చూడండి అక్కడ 3 విషయాలు ఉన్నాయి. అతడును ఆమెయు ఆమె ఇంటి వారందరూ క్షేమమును చూచారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈనాడు మనము దేవుని మాటను వింటే, దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి, దేవుని చేత పంపించబడినటువంటి, దేవుని చేత నియమించబడినటువంటి దైవజనుని మాటను దేవుని మాటగా నీవు విశ్వసిస్తే, దేవుని మాటగా నీవు అంగీకరిస్తే, ఆ మాట చొప్పున నువ్వు చేయగలిగితే నీకును నీ ఇంటికి నీ కలిగిన వాటంతటికి క్షేమమును దేవుడు కలగజేస్తాడు. హల్లెలూయా. కనుక ప్రభునందు ప్రియులరా, మనకి క్షేమమును మన జీవితాల్లో విస్తరింప చేయాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. అభివృద్ధి పరచాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. మేలు చేత నడిపించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎవరికంటే నీ ఒక్కరికే కాదు, నీకు, నీ ఇంటికి, నీకు కలిగిన వాటంతటికి క్షేమమును దేవుడు 2026 సంవత్సరంలో సమృద్ధిగా దయచేయునుగాక. నీ జీవిత కాలం అంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట నీవు చూచుదువుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక మనము మన జీవితాలన్నిటినీ కూడా ఈ 2026వ సంవత్సరంలో దేవుడు ఎలా నడిపించబోతా ఉన్నాడు? క్షేమమును నీవు చూడబోతా ఉన్నావు. నీ పక్కవారి చూసి చెప్పండి, నీకు క్షేమము కలుగును గాక అని చెప్పండి. నీకు క్షేమము కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక మనం ఆశీర్వదించవలసింది ఒకటే, నువ్వు నాశనం అయిపోతారా, ఇక చాలు, ఆ నోటికి తాళం వేయి, ఆ పాత పులిపిడిని తీసేయి. నీ తిత్తులు క్రొత్త ద్రాక్ష రసంతో నింపబడాలి. నీ నోట నుండి శుభవచనమే రావాలి. నువ్వు నాశనం అయ్యేది, నువ్వు పాడైపోతావు, ఇరిగిపోతావు, నలిగిపోతావు. అవి నీకు తగిలేస్తే జాగ్రత్తగా ఉండు. అవద్దు మనకి. మన నోట, దేవుని పిల్లల నోట ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతా వచనమే ఉండాలి, ఆశీర్వాద వచనమే ఉండాలి. వాక్యం చెప్తుంది కదా, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించు వారిని, నిన్ను శపించు వారిని నువ్వు ఆశీర్వదించు. వాక్యం చెప్తుంది కదా, ఆశీర్వదించు. బాగా ఇరిగిపోతావు, నలిగిపోతావు అని చెప్తుంటారు కదా, దేవుడిని దీవించను కాకని చెప్పేసి వెళ్ళిపో. తర్వాత చూస్తావు, మళ్ళీ వెళ్ళి ప్రార్థన చేస్తావు, ప్రభువా ఇరిగిపోయారు నాయన, కట్టున ఆయన నువ్వే ప్రార్థన చేస్తావు. మన దేవుడు సామాన్యుడు కాదండి, శక్తి కలిగిన వాడు. హల్లెలూయా. మనకి ఏం నేర్పించాడు తెలుసా? క్షమాగుణాన్ని నేర్పించాడు, ప్రేమను నేర్పించాడు. మనం ప్రశాంతంగా ఉండాలంతే. తిరగబడతారు, ఏది మనం ఏం పట్టించుకోవద్దు. అయిన తర్వాత వారి గురించి మనం ఏం చేయాలా? దేవునిని దీవించను గాక అని దీవించి వచ్చి చూడోసారి, తర్వాత మై పట్టుకుని సాక్ష్యం చెప్తూ కానీ నీకు రికార్డ్ చేస్తాను, నీకు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతేగాని నీకని నేను పవర్ అని చెప్పి తొడలు కొట్టావో మనం పడిపోతాం.
వద్దు, మనకు అది వద్దు. మనకు దేవుడు అది నేర్పించలేదు. ఇతరులను ప్రేమించడమే నేర్పించాడు, క్షమించడమే నేర్పించాడు, ఆదరించడమే నేర్పించాడు, సహాయము చేయడమే నేర్పించాడు, ఇతరుల కొరకు ప్రార్థించడమే దేవుడు మనకి నేర్పించాడు. అలా మనం ఇతరుల కొరకు ప్రార్థించినప్పుడు, దేశం కొరకు ప్రార్థించినప్పుడు, ప్రజల కొరకు ప్రార్థించినప్పుడు, వేదనల్లోను బాధల్లోను శ్రమల్లో ఉన్న వారి కొరకు కన్నీరు కాల్చినప్పుడు వారి క్షేమమే నీకు క్షేమాన్ని కలుగజేస్తుంది. దేవుడు అటువంటి క్షేమకరమైనటువంటి జీవితాన్ని మనకిని, మన కుటుంబానికి, మనకు కలిగిన వాటంతటికి కలుగజేసి ఈ 2026 సంవత్సరం అంతా నడిపించునుగాక. ఆమేన్. అందరూ ప్రార్థన చేద్దామా?